ప్రతి ఒక్క రైతు, చిన్నకారు సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 ఎకరం భూమి ఉన్న వాళ్ళు కూడా, లేకపోతే 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ నీటి యాజమాన్యము మనం వాడినట్లయితే, అంటే వాళ్ళకి డిపెండింగ్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇరిగేషన్, బావి నీరైనా కానీ భూగర్భ జలాలైనా కానీ, ఎప్పుడైతే ఈ డ్రిప్ వాడుకున్నట్లయితే ఎక్కువ మనం స్థాయిలో మనం పంట పండించవచ్చు. అంటే ఎక్కువ ఏరియా, అంటే ఏరియాని పెంచవచ్చు. ఏరియా పెంచలేని పక్షంలో దిగుబడులు పెంచవచ్చు. దీనివల్ల మనకు న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అలాగే మనకి హెర్బిసైడ్ యూసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ హెర్బిసైడ్స్ అంటే కెమికల్స్ వాడకం తగ్గుతుంది. దీనివల్ల పర్యావరణం మనకి చాలా లభ్యం పడుతుంది, అంటే పొల్యూషన్ అనేది తగ్గుతుంది. భూగర్భ జలాల్లో నత్రజని అనేది తక్కువగా వెళ్తుంది. దీనివల్ల మనకి వాటర్ పొల్యూషన్ తగ్గుతుంది. సో ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. అంతేకాకుండా మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం లాస్ట్ స్లైడ్ ఒకసారి చూసుకున్నట్లయితే, మనం ఇదివరకు భూగర్భ జలాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. భూగర్భ వాటర్కి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. వ్యవసాయము వాటర్ లేకుండా చెయ్యలేము. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము, ఫర్ ఎగ్జాంపుల్ తాతల నాట్లు ఉన్నప్పుడు మనం కేవలము ఒక 50 ఫీట్లకి నీరు వచ్చేది. ఇప్పుడు మనం ఉన్నాము 150-200 ఫీట్లకి వెళ్తున్నాం. మన పిల్లలు ఉంటారు 500, వాళ్ళ పిల్లలు ఉంటారు 1000. అంటే ఇక భూగర్భ జలాల్ని మనకి ఎంత లోతుగా మనం వెళ్ళి చేసుకుంటూ పోతున్నాము. కానీ ఈ వాటర్ ఏదైతే ఉన్నదో అది లిమిటెడ్ రిసోర్స్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో వాటర్ అనేది లిమిటెడ్ రిసోర్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా వాడుకొని మన పంట దిగుబడే కాకుండా పర్యావరణంకి హేతుబద్ధంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ చేసుకున్నట్లయితే ఈ సూక్ష్మ నీటి పారుదల అనేది రాబోయే వ్యవసాయం అంతా కూడా ఈ సూక్ష్మ నీటి వ్యవసాయ పద్ధతులు వాడి, అంతేకాకుండా ఈ సెన్సార్ బేస్డ్ ఇరిగేషన్ చేసుకున్నట్లయితే మనకు రైతాంగం అందరూ కూడా ఎక్కువ దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.